చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా చిన్నోడికి జనవరి 1 ఇక్కడ అయిపోయింది. తెల్లారి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినాక సీరియస్ జ్వరం, ఫుల్ జ్వరం, వాంతింగు, అన్నం తినకుండా హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ జ్వరం తగ్గదమ్మా, ఖమ్మం వెళ్ళాలి తొందరగా అని అన్నారు. ఆ జ్వరం ఏం చేస్తుంది, నా దేవుడే గొప్పోడు అనుకొని 41 రోజు ఉపవాస ప్రార్థన నూనె నేను భోజనం చేయకుండా ఆడ గంట సేపు నిలబడి ఆ నూనెని తీసుకొని ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళినాక జ్వరం వచ్చినప్పుడు మొత్తం ఒంటి నిండా బట్టలు తీసి మొత్తం పట్టించిన ఒంటికి. ఎప్పుడైతే పట్టించినో తెల్ల గుడ్లు తిప్పుకొని నా మీదకి నన్ను కొట్టడానికి వస్తుండు. యేసయ్య దేవుడా నువ్వే ఉన్నావు తండ్రి, నాకు దిక్కు ఎవరు లేరు అని ఏ పని చేయకుండా వాడి పక్కనే దేవుణ్ణి మొరబెట్టుకొని ఉన్నాను. పెద్దగా కేకలేసిన ఎవరేమనుకుంటారో అని కేక లేకుండా రూమ్లోనే తలపేసుకొని దేవుణ్ణి మొరబెట్టుకొని ఆ జ్వరాన్ని ఏ హాస్పిటల్కి పోకుండా 41 రోజు ఉపవాస ప్రార్థన నూనె ఎప్పుడైతే రాశానో అప్పుడే క్షణంలోనే జ్వరం తగ్గి మంచిగా ఆట ఆడి భోజనం చేసిండు. ఆనందమ్మ గారి గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. కడితపురం ఎలా అంటే మనం ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణాలను బట్టి కానీ, మన దేవుని బట్టి కానీ, మన సంఘ సాక్ష్యాన్ని బట్టి కానీ, స్వస్థతను బట్టి కానీ ఎక్కడైనా ఏమోలే అనుకోవచ్చు, ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి. కానీ ఈవిడ అలా కాదండి. సాక్ష్యమైనా ఏదైనా కానీ గట్టిగా పట్టుకొని దాని కొరకు 2 రోజులు ఆలోచిస్తుంది. ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, మరి మనకెందుకు జరగదు అని పట్టి వాటి కొరకు ప్రయాసపడతారు. గెలుపు సాధించేంత వరకు ప్రయాసపడుతుంది. ఫైనల్ గా సాధిస్తుందా? సాధిస్తుంది. నేను అడిగిన క్వశ్చన్కి మీరు సాధించలేమో అనుకున్నారు కదా, సాధిస్తుంది. ఎందుకంటే అంత పట్టుదల ఉంటుంది ఇవాళ. మరి కొడుకుకి అలా జరిగినప్పుడు మరి అది దురాత్మ ప్రభావం అని గ్రహించి మరి 41 రోజుల ప్రయాణాన్ని బట్టి తన కుమారుడికి దేవుని స్వస్థత వచ్చే విధంగా ప్రయాసపడింది. కుమారుడు ఆ విధంగానే తన నమ్మకాన్ని బట్టి స్వస్థపరచబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఈవిడ పట్టుదలను బట్టి ఒకరోజు వీళ్ళింటికి చుట్టాలు వచ్చారమ్మా. నాకు ఎప్పుడు తెలుసుకునే అంటే పాస్టర్ గారు కూడా చెప్పారని అన్నారు. కానీ నాకు వీళ్ళింటికి క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళు అన్నారు, వదిన మనకు రోజు ఈ సంఘటన జరిగింది అంటే ఏంటి అంటే ఒక 6 నెలల క్రితమో 2 నెలల క్రితమో వాళ్ళకి ఇంటికి బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారంట. చక్కగా నాటుకోని కోసి భోజనాలు పెట్టింది. తినలేదు, ఇంకా పెట్టింది, వంటింటి అన్ని అరేంజ్ చేసి భోజనానికి ఇక కూర్చుందాం అని చెప్పేసి ఈవిడ అన్నదట, రండి తిన్నాము కూర్చున్నాము రండి అని చెప్పేసి అందరూ వచ్చారు, లైన్లో కూర్చున్నారు. ఈవిడ ఏమన్నది, సరే మీరు పెట్టుకొని కానీ నేను లోపలికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకొని వస్తా అన్నదంట. ఇంట్లోకి వెళ్ళి అయితే సరేలే అని చెప్పేసి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా భోజనానికి రెడీగా ఉంది కదా అని వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఈవిడ లోపలికి వెళ్ళింది. ఇంట్లోపలికి వెళ్ళి మోకరించి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంది. మన సంఘంలో కొంతమందికి ఏంటంటే కళ్ళు మూసుకోగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. అవునా కాదా? కొంతమందికి ప్రార్థనలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ బీభత్సంగా అంటే భయంకరంగా వస్తున్నప్పుడు మనం అంటే అర్థం చేసుకుంటాం. వచ్చిన బంధువులు అర్థం చేసుకుంటారండి. అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు, కలిసి వాళ్ళ కుమారుడు కూడా అక్కడ లేడు, తను ఒక్కటే ఉంది. మన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ అన్యులు, వచ్చిన వాళ్ళందరూ అన్యులే. ఈవిడ లోపల కళ్ళు మూసుకొని ఇక ప్రార్థనలో ఉండి ఒకేసారి పరిశుద్ధాత్మ ద్వారా ఇక చప్పట్లు కొట్టుతున్నప్పుడు ఇక చూడు బయట ఉన్న వాళ్ళు బయట నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కరు లేరంట. మామూ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో దయ్యం అని చెప్పేసి బుద్ధం అని చెప్పేసి అదేదని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళే పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట. ఈమె చెప్పడం నవ్వడం. అయ్యో నీకు ఏమనిపించలేదు, వాళ్ళు భోజనం అంతకంతో ప్రయాసపడ్డాము, అందులో పెట్టాము, మరి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారంటే నా దేవుడి ముందు వాళ్ళు తింటేగింది తినకపోయింది. అవునా? ఈమె ధైర్యానికి నేర్చుకోవాలండి. ధైర్యమేమో కానీ మనం ఏమనుకుంటాం, అయ్యో చుట్టాలు ఏమనుకుంటారో ఏమో
అని చెప్పేసి చాలా మంది మనం ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ ముందు మొహమాట పడతాం. వాళ్ళ ముందు మనం నిత్యం చేసుకునే ప్రార్థన, భోజనం చేసేటప్పుడైనా కానీ మనం ఏదైనా కొత్తగా మనం ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి ఏదైనా చేసినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం ఏదైనా మొదలు పెట్టాలి అంటే, అవునా కదా? మరి అంత ఖర్చు పెట్టి అంత చేసింది నేను ఒక చిన్న ప్రార్థన వెళ్ళి చేసుకొని వస్తానంటే అక్కడ తన బాధ్యత డైలీ ఎలా చేస్తుందో అలానే చేస్తుంది. కానీ అక్కడ బయట ఉన్న వాళ్ళకి తను ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు కదా. కానీ దేవుని ఆశీర్వాదం పొందుకుంది కానీ బయటకే పారిపోయారు. మరి ఏమైంది అదంతా అంటే, నేను 4 పెట్టుకున్నా, దాంట్లో ఏముంది? వాళ్ళు తినకపోతే ఏముంది? మిగతా వాళ్ళని పెట్టుకున్నాను కదా, జ్ఞానం నాకు ఆ తృప్తి చాలు, మిగిలింది. కానీ నా దేవుడు నన్ను చూడాలి కానీ వాళ్ళు వచ్చి నన్ను చూస్తాను రేపటి దినమున, అవును అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పిందండి. అక్కడ నేను ఒకటే నవ్వు, వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ అయ్యో అలా ఎలా చేసామంటే అలా అంతే అమ్మా, అంతే. నా ప్రార్థన నాకు ముఖ్యం. వాళ్ళు ఏదో చూస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారు అని నాకెందుకు? నా దేవుడిచ్చే ఆశీర్వాదమే నాకు కావాలి అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉందండి. అప్పటి నుంచి ఇప్పుడు బంధువులు ఫోన్ చేశారా? చేయలే. రాము, మేము మీ ఇంటికి రాము అంటున్నారు వాళ్ళు. ఈ బిడ్డ నిజంగా ఈ బిడ్డ నమ్మకాన్ని బట్టి, దేవుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క గట్టి ప్రేమను బట్టి ఇంకా రాబోయే దినాలలో వీళ్ళ కుమారుల ద్వారా ఈ బిడ్డకు మంచి ఆశీర్వాదం దేవుడు ఇచ్చును గాక. ఆ బిడ్డను ఘనముగా నిలబెట్టాలి. అందరు ఎలా చేశారు నన్ను, కానీ నా సేవకుడు సేవకురాలు తల్లి తండ్రి లేక చూసుకున్నారు నన్ను చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నాను. నా కొడుకు నీవు చర్చిలో వదిలేసి చచ్చిపోవాలని డిసైడ్ అయినా, భర్త లేడని నేను నిర్ణయించినప్పుడు నా తల్లి అన్నది కదా, నీకు ఎవరు పోషించకపోయినా నేను ఉన్నానని మాటిచ్చింది. ఓ ఆమె కూడా ఆడదే, నేను ఆడదే. తల్లి అట్లా అన్నప్పుడు నేనెందుకు సావాలి? నా తల్లి అన్నది కదా, నేను పోషిస్తా అన్నది, ఎందుకు నేను సావాలని ఆమె మాట మీదనే నేను పట్టుబట్టి బతుకుతున్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న అందరూ కూడా నేను పోషించగలరు, అవునా కదా? మనందరికీ అట్టి హక్కు, అట్టి స్తోమత అట్టి దేవుడు ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇలాంటి మాట కాదు కానీ ఇంకా చాలా మందిని ఆదరించాలి, మన వారిని ఒక మంచి పొజిషన్ లో చూడాలి. ఆమె హల్లెలూయా.